థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాంగ్ టైం. లాంగ్ టైం. ఓకే, ఇంతకీ ఇంటర్వ్యూలో నువ్వు అనాలా మీరు నువ్వే అనాలి, నవ్వుతారు ఎవరైనా. మీరు అంటే నవ్వుతారు, గ్యారెంటీగా నవ్వుతారు. నువ్వు నన్ను మీరు అన్నా, నేను నిన్ను మీరు అన్నా ఇబ్బందిగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అది ఇప్పుడు ఏదో కేవలం అదే అందుకని అవన్నీ జర్నలిజం రూల్స్ అన్ని తీసేసి పక్కన పెడదాం. నేను నువ్వే ఈ ఇంటర్వ్యూ వరకు నేను నువ్వే ఓకే డన్. ఓకే చెప్పు, అసలు మన అసలు క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు అసలు నీ కెరీర్ బిగినింగ్ గురించి చెప్పు. నాకంటే తెలుసు, చాలామందికి ప్రేక్షకులకు తెలియదు. నీ కెరీర్ బిగినింగ్ గురించి చెప్పు. నా కెరీర్ బిగినింగ్ అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి వాతావరణం, ఇప్పుడు ఎలాగైతే నువ్వు నాతో కలిసి యాక్ట్ చేసి క్లాసులో అయితే ఎలా పాల్గొన్నా, అలా చిన్నప్పటి నుంచి స్కూల్ అయిపోయిన తర్వాత రావడం ఇన్స్టిట్యూట్లో. సో ప్రాబబ్లీ 85, 86 టెలివిజన్ డైలీ అంటే సీరియల్స్ ధారావాహికం అనేది మొదలెట్టినప్పుడు అనగనగా ఒక శోభ అనేది అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అందరూ కూర్చోండి. బిఫోర్ యాక్టింగ్, బిఫోర్ దానికంటే బిఫోర్ అంటే ఇన్స్టిట్యూట్ నుంచి, అంటే నాకు బాగా గుర్తు, నువ్వు ఏంది ఇన్స్టిట్యూట్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి నడుచుకుంటూ బ్యాగ్ వేసుకొని పంజాగుట్టకి వెళ్ళేవాడివి, అక్కడ బస్సు ఎక్కి నాంపల్లిలో దిగి తెలుగు యూనివర్సిటీకి వెళ్ళి, ఇవన్నీ గుర్తుకొస్తే ఎలా ఉంటుంది అసలు? అని హ్యాపీ డేస్ అవన్నీ. అంటే లెర్నింగ్ ప్రాసెస్ అంటాం కదా, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే పైగా ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఇక్కడి నుంచి బస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికోసం పైగా అప్పుడు అంత గమ్మత్తైన ఏజ్. ఏంటి అక్కడ తెలుగు యూనివర్సిటీలో నువ్వు చేసింది? నేను బిఏ థియేటర్ ఆర్ట్స్. బిఏ థియేటర్ ఆర్ట్స్ అంటే థియేటర్కి సంబంధించింది. ఓకే, దాంట్లో యాక్టింగ్ ఒక సబ్జెక్టు, ఓకే, థియేటర్ స్టేజు, లైటింగు, సెట్స్ ఎరెక్షను, ఇంకా నాట్యశాస్త్రం, ఇంకా వెస్టర్న్ డ్రామా, ఈస్టర్న్ డ్రామా, సాంస్క్రిట్ డ్రామా, ఇంకా అన్ని రకాల ఫార్మాట్స్ గురించి మాట్లాడుకో. బిఏ థియేటర్ ఆర్ట్స్ అంటే ఎనీ అదర్ డిగ్రీ. ఇప్పుడు 3 ఏళ్ళు నువ్వు ఎలాగైతే డిగ్రీ ఏం చేసావు కాదు, డిగ్రీ బీకామ్లో అంటే కామర్స్ సంబంధించిన సబ్జెక్ట్, అలా యాక్టింగ్కి సంబంధించింది డిగ్రీ 3 ఏళ్ళు. బిఏ అయిపోయిన తర్వాత ఎంఏ చేశాను. ఓకే, అంతే. అది నీ కెరీర్ పరంగా హెల్ప్ అయిందా నిజంగా? 100%. అంటే యాక్టింగ్ వైజ్గా, ఎందుకంటే ఆల్రెడీ చేసేస్తున్నా, అప్పటికి చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా. డిగ్రీ జాయిన్ అయిన తర్వాత థియరిటికల్గా ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి ఇంకా బాగా హెల్ప్ అయ్యి. ఓకే, ఓకే. ఇప్పుడు కొన్ని బయటికి వెళ్ళినప్పుడు కదా, బయటికి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు కదా ఇంకో థియరీ తెలుస్తుంది. అది అవునా కాదా అని మళ్ళీ కనుక్కోవడానికి రోజు నాన్నతో అప్పుడు సాయంత్రం పూట 3 గంటలు కూర్చొని డిస్కషన్. నాన్న దగ్గర నేర్చుకున్న స్టూడెంట్సే చెప్పేవాళ్ళు నాకు పాఠాలు. ఇది అవునా, దాని గురించి ఎప్పుడైతే ఒక డౌట్ మనకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందో దాన్ని ఎక్కువగా విడమర్చి చెప్పినప్పుడు క్లారిటీ బాగా పెరుగుతుంది. అలా ఆ విధంగా నాకు బాగా హెల్ప్ అయింది. బిఏ థియేటర్ ఆర్ట్స్ కానీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కానీ 2 చాలా హెల్ప్ అయింది. నువ్వు ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసావు, బాగా మంచి సక్సెస్ చూసావు, కానీ సడన్గా మధ్యలో గ్యాప్ వచ్చింది. ఏంటి ఆ గ్యాప్ రీజన్ ఏంటి అసలు? నాకు తెలియదు, నేను ఇప్పటికే ఆలోచిస్తుంటా ఎందుకు వచ్చింది అంటే మధ్యలో 2 ఇయర్స్ మాత్రం టెలివిజన్ ప్రొడక్షన్లో ఉండి, అంతకుముందే వచ్చింది 2 ఇయర్స్ మాత్రం టెలివిజన్లో ఉండి విపరీతంగా స్ట్రెస్ కానీ అంటే రోజు ఎపిసోడ్లు వెళ్ళాలి. అది కాదుగా అంతకుముందే వచ్చింది నీకు? అదే అంతకుముందు అంటే ప్రాబబ్లీ 1 ఇయర్, దానికి ముందు 1 ఇయర్. అప్పుడు ఏంటంటే నాకు సినిమాలు వచ్చినా కానీ ఒక చిన్న సినిమాలు హీరో ఇంకోటి కథాపరంగా కొన్ని బాగా నచ్చుతాయి, వచ్చేసారు. ఎలా ఉంటుందో చెప్తున్నా ఫేజ్. వచ్చేసి సార్ మనం సినిమా చేసేద్దాం సార్, ఇదిగోండి మీకు అడ్వాన్స్ ఇంత అని. అలాగేనండి, నాకు కథ నచ్చేది, సూపర్గా ఉంది. ఇప్పుడు నేను ఊహించుకునేవాడిని ఒక కథ నువ్వు వచ్చి చెప్పిన తర్వాత. సో లొకేషన్కి వెళ్ళేసరికి అక్కడ ఏమి ఉండేవి కావు. ఓకే, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టలేదునో, లేకపోతే ఆర్టిస్ట్ కుదరలేదునో, డబ్బులు ఇవ్వకపోతే రాలేదునో, ఎక్విప్మెంట్ రాలేదునో. ఒక్కొక్కసారి నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇదేనే లొకేషను ఏంటి ఇంకా రాలేదండి, ఇంకా యూనిట్ బండి రావాలి. ఓకే, ఇలాంటి సందర్భాలు జరిగాయి. ఎందుకు వచ్చిన గోల్ నాకు. వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ చేస్తారు, సగం దాకా వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. ఓకే, సినిమా కంప్లీట్ అయిపోతుంది, అయిన తర్వాత పబ్లిసిటీ దగ్గర డబ్బులు లేక ఆగిపోతుంది, అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను హడావిడిలో ఉంటాను. నిన్న రిలీజ్ అయిందిగా మీ సినిమా అనేవాళ్ళు, అది ఎప్పుడు రిలీజ్ అయింది, అయ్యో. సో ఇన్ని రకాల కైండ్ ఆఫ్. నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు హీరోగా చేసిందా? హీరోగా చేసినవి
ఓకే. ఇంక ఎందుకు అంటే నాకు తెలిసి నువ్వు హీరోగా చేసి తప్పు చేశానని ఎప్పుడన్నా ఫీల్ అయ్యా? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అదే నీ బ్రేక్ కి కారణమేమో అవ్వచ్చేమో అని అప్పుడన్నా అది నేను అనుకోవట్లేదు. అనుకోవట్లేదు. బయట జనాలు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అంటే తను హీరోగా వెళ్ళిపోయాడు కదా, ఇంకా మనం దీంట్లో మళ్ళీ తెప్పి అనుకుని ఉంటారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. అది చాలా మంది విషయాల్లో జరిగింది. పాపం హీరో ఉంటాడు కదా, మళ్ళీ మనం చిన్న వేషం ఇచ్చో లేకపోతే క్యారెక్టర్ రోల్ ఇస్తే చేస్తాడో చెయ్యడో అలా ఒకటి. ప్లస్ హీరోస్ కూడా అనుకోవచ్చు, అబ్బో వాడు హీరో అయ్యాడు ఇప్పుడు. అన్ని రకాలు ఉంటాయి కదా, అన్ని రకాలుగా అనుకుంటారు కదా. కుడ్ బి దేర్. బట్ ఒకటి రాంగ్ నోషన్ ఏంటంటే అలా అనుకోవడం ఛాన్స్ లేదు. నేను హీరోగా చేస్తూనే మిగతా సినిమాలు కూడా చాలా చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఫిలిం బాయ్ అరవింద్ నేను హీరో అవ్వాలనుకోలేదు. అది ఈవెన్చువల్ ఏమైందంటే కథ అంతా ఆ అరవింద్ క్యారెక్టర్ చుట్టూ ఉంది కాబట్టి సినిమా తీసేటప్పుడు కానీ తీసిన తర్వాత కానీ పబ్లిసిటీలో కానీ రాజీవ్ హీరో అని ఎక్కడ చెప్పలేదు. రిషి, మోనో చోప్రా, రాజీవ్ అనేవాడు. అల్టిమేట్గా పర్ఫార్మెన్స్ మొత్తం అంతా ఇటువైపు ఉంది కాబట్టి రాజీవ్ కనకాల హీరో అని చెప్పేసి అంటే పాత్రికేయులు మిత్రులు వీళ్ళంతా చూసిన వాళ్ళతో రాజీవ్ సినిమా అనడంతో రాజీవ్ కనకాల హీరో అయ్యాడు. ఆ తర్వాత ఇంకా వరుస పెట్టి మిగతా సినిమాలు అన్నీ చేస్తున్నాను. ఇవి చేస్తూ ఉండగానే మిగతా బయట సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో కూడా చేస్తున్నాను. నేను హీరోగా చేస్తున్నప్పుడే కళ్యాణ్ రామ్తో చేశాను. నేను హీరోగా చేస్తున్నప్పుడు లేకపోతే ఇంతమంది హీరోలతో ఎలా చేస్తాను? నేను అందరితో చేసిన. అయితే వాళ్ళకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. అంటే ఈ క్యారెక్టర్ సరిపోతాడు, ఈ క్యారెక్టర్ సరిపోడు, ఈ టైంలో బిజీగా ఉన్నాడు, దొరకడు, ఇలాంటి రాంగ్ నోషన్స్, వాళ్ళ ఇష్టం వచ్చిన నోషన్స్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకో. నువ్వు హీరోగా హీరోగా నువ్వు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ కూడా కరెక్ట్ కావేమో అని నేను ఫీల్ అయ్యాను. అంటే నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? తప్పలేదు, ఎందుకంటే అది ఎవరిష్టం. యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ చాలా మంచి సినిమా, మంచి సబ్జెక్ట్స్, చాలా మంచి సబ్జెక్ట్. ఎక్కడో తేడా కొట్టింది అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నది దాని ఎగ్జిక్యూషన్ లెవెల్లోకి వచ్చేసరికి ప్రాబ్లం ఉంటుంది. పాయింట్గా మాత్రం నేను ఎన్నుకున్నది ఎప్పుడు ఏది ఫైర్ అవ్వదు. ఎప్పుడైతే నేను వింటున్నానో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి దాంట్లో ఉంటేనే యాక్సెప్ట్ చేశాను. ఫిలిం బాయ్ అరవింద్ టోటల్గా అసలు ఆ సినిమా సెట్స్ మీదకి రాకముందు డైరెక్టర్ వచ్చి రాజీవ్ గారు నేను ఇలా అనుకున్నాను ఒక సబ్జెక్ట్ అని చెప్పి ఓకే సార్, అది ఒక పెద్ద నిర్మాత చేతిలోకి వెళ్ళేది. పేర్లు చెప్పను ఎందుకంటే పద్ధతి కాదు. పెద్ద కంపెనీ చేతిలోకి వాళ్ళకి డౌటు, ఎందుకంటే రెగ్యులర్ ఫార్మాట్లో చేస్తున్నారు కదా. కమర్షియల్ సినిమా, హీరో హీరోయిన్, ఓ ఫైటు, 4 సాంగ్స్ ఒక ఫార్మాట్లో ఉంది. ఇతను వచ్చి చెప్పేది ఏదో గమ్మత్తుగా చెప్తున్నాడు. ఇది ఏంటమ్మా ఎలా? ఆల్రెడీ ఆ పర్టికులర్ నిర్మాత ఆ డైరెక్టర్తో చేసిన వాళ్ళు, వాళ్ళకి నమ్మకం కుదరలేదు. నా దగ్గరికి వచ్చి నేను నమ్మాను. ఏమ్మా నీకు నచ్చిందన్న? నాకు చాలా బాగా నచ్చిందండి అన్న. అయిపోయింది. తర్వాత ఒక 6 నెలలు మళ్ళీ దాని గురించి ఊసలేదు. ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గరికి ఇదే సబ్జెక్ట్ మళ్ళీ ఆ డైరెక్టర్ ఇంకోటి దగ్గరికి, అప్పుడు కూడా ఓకే, ఇదిగో రేపు స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. మళ్ళీ ఇంకొక 6 నెలలు దాని ప్రస్తావం లేదు, మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. ఫైనల్గా లేదు సార్, లేదు ఈసారి గ్యారంటీ. ఒక గట్టి వ్యక్తి దొరికాడు, ఫైనల్గా స్టార్ట్ అయింది. ఇట్ పెయిడ్ ఆఫ్. 100 days ఆడింది దానికి. దాంట్లో ఎవరు లేరు. మహా అంటే 3 క్యారెక్టర్లు, రిషి, రాజీవ్, మోనో చోప్రా. మిగతా అన్ని ఒక సీన్ అలా వచ్చిపోయే క్యారెక్టర్లు. స్టార్ కాస్ట్ లేదు. 100 days ఆడింది. ఆ తర్వాత బ్లాక్